హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 ఛాలెంజెస్ ఇన్ 365 డేస్ అనమాట. ఇందాకైతే మనం ఛాలెంజ్ 3 చెప్పుకున్నాం. ఈరోజు అయితే ఇదైతే ఛాలెంజ్ 4 అనమాట. ఈ డైలాగ్ కూడా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది కూడా జూనియర్ ఎన్టీఆర్ది. ఇందాక మనం సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అయితే చెప్పినాం, ఇది జూనియర్ ఎన్టీఆర్ అన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. డైలాగ్ యమ ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగనించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెగిలించి వేసద. ముక్కులు పొందే ముకోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనుగండిచ్చే పంచభూతం సైతం జయహో నరుడా అని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణ మణిమే రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్?